సో ఫ్రెండ్స్ ఫైనలీ మనము కోటప్ప కొండ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం నేనైతే నెత్తి పట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ 20 లక్షల మంది వస్తున్నారు. అంటే దాదాపు సో నాకు బ్యాక్ సైడ్ మీకు అయితే ఏం కనపడదు, మీకు రివర్ చూపెడతాను మీకు. అండ్ మీరు పరిశాన్ అవ్వక తప్పదు. మేము యాక్చువల్లీ తప్పిపోయాము మేము ఇద్దరం ఉన్నాము, మిగిలిన 6 మంది అటు పక్కకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ప్రభలు అనేది చాలా ఫేమస్ అంట. సో మీకు అవి చూపెడతారు. అవి ఒక్కొక్కటి 8 నుంచి 10 అంతస్తుల హైట్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ కొండ కింద ఉంటుంది అది, అండ్ టెంపుల్ అనేది పైకి ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి గాయ్స్, ఎక్స్పెక్ట్ చేయలేనంత మంది మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇది వచ్చేసి కింద ప్లేస్ అనమాట. సో మీకు టెంపుల్ ఎక్కడ ఉంటుందని చూపిస్తున్నానండి. టెంపుల్ వచ్చేసి ఆ కొండ పైన ఉంటుంది. ఇది కొండ కింద ప్లేస్ అనమాట. ఇది మొత్తం కొండ కింద ప్లేసు, పైన మొత్తం అటు వెళ్తే అది కొండ పైన టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే ప్రభలు మీన్స్ ఇక చూడండి, మీకు ఒక్కొక్కటి నేను దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. మీకు అది దర్శనం ఇస్తాను చూడండి. అవి ఎంత హైట్ ఉంటే మనకి ఇక్కడికి కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇంత హైట్లో ఉన్నాయి అవి. మనము అటు వెళ్తే అక్కడైతే వెళ్దాము. అటు వెళ్ళడానికి సో ఈ ప్లేస్ నుంచి అటు వెళ్ళి అక్కడ వెళ్ళాలి. సో నేను ఇప్పుడైతే కొంచెం మా వాళ్ళ కోసం ఆగాను. అండ్ ఇక్కడ చిన్న తెలిసిందంటే దారిలో ఒక అతను చెప్పాడు, అది మనకు తెలిసిన స్టోరీ. అండ్ అది పర్టికులర్ కాదు, సారీ టు సే. అండ్ కొంచెం తెలిసింది కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో ఈ కొండపైన మనకి శివుడు ఉంటున్నాడు కదా, ఈ కొండపై నుంచి మనకు కిందికి రావడానికి ఈ ఒక అతనికి ఎవరికో కళలోకి వచ్చి, అండ్ మీరు ఒక 1000 కోటి ఒక్క ప్రభలను, అంటే లైక్ ఇలాంటివి 1 కోటి యొక్క ప్రభలను మీరు కింద ఏర్పాటు చేస్తే నేను కిందికి వస్తా అని చెప్పేసి ఒక అతను కళ్ళు చెప్పాడంట. సో అప్పటి నుంచి ఈ ప్రభల పెట్టడం ప్రారంభమైంది, ఆచారం అనేది. సో ఇంతవరకు కూడా ఆ నెంబర్ అనేది, మ్యాజికల్ నెంబర్ అనేది రీచ్ కాలేకపోయారు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మనకు అక్కడ ఇంత ముందుకు వచ్చేసి భరతనాట్యం, కూచిపూడి లైక్ అలా వగేరా అన్ని జరిగాయి అనమాట. సో ఇప్పుడు అది చూడడానికి ఎవరు ఎక్కువగా మొగ్గు చూపట్లేదు కాబట్టి అది కాస్త మనకి రికార్డింగ్ డ్యాన్స్ లోపల ఈ విధంగా కన్వర్ట్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు అక్కడ వెళ్ళి చూద్దాము. ప్రతి ఒక్క ఇవి ఉంటాయి కదా, ఇది నేను ప్రభులు అంటారు అనమాట. సో అవి దానికి కింద ముందులో ప్లేస్లో మనకి రికార్డింగ్ డ్యాన్స్లో ఉంటాయి. హైలైట్ ఏంటంటే ముసలి మొత్తం సెట్ అయిపోయి వచ్చేస్తారు అనమాట. చూడండి, మనకి సపరేట్గా దాదాపుగా ఏపీలో ఉండే బస్సులు మొత్తం ఇటే ఉంటాయి. ఇక్కడ కొన్ని 100,000 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఈ స్పెషల్ బస్సులు సరే వేసేసారు. సో మా కోసం మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము యాక్చువల్లీ తప్పిపోయాము, ఇక్కడ నెట్వర్క్ లేదు, పాడలేదు. ఇది యాక్చువల్గా కొండ పైన ప్లేస్ అనమాట. ఇది మొత్తం చదును చేసి ఈ విధంగా చేశారు. సో ఇప్పుడు మనం అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ ఏ విధంగా ఉంటుంది, మేము కొండపైకి వెళ్తామా లేదనేది నాకు డౌటే. అక్కడైతే వెళ్తాము. మెయిన్ థింగ్ అది వచ్చేసి అది మేము వచ్చే దారిలో 60-80 కిలోమీటర్స్ మొత్తము బొలారాలు ఈ విధంగా డ్రెస్సులు చేసుకొని మొత్తము ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే అందరూ బొలారాలు ఏది వాళ్ళకి ఏది కంఫర్ట్గా ఉంటే అవి తీసుకొని మనకి ఇక్కడ వచ్చేస్తున్నాం అనమాట. సో మనము అక్కడికి వెళ్ళి మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపెట్టడానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. ఎన్నో స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ మీన్స్ ప్రభలు ఉంటాయి. మేము దాదాపుగా కొన్ని మాత్రమే నేను పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మొత్తము తిరగడానికి అంత ఒప్పుకుంటా అంట. కొన్ని దానిలో కానీ స్ట్రక్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ డ్యాన్స్లు కానీ అవి కానీ చాలా బాగుంటాయంట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ లేడీస్, ముసలి వాళ్ళు ఏదైనా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇందులో ఎంతమంది అయితే పైకి వెళ్తారో సపరేట్ బస్సులు ఉంటాయంట పైకి వెళ్ళడానికి. అక్కడ వెళ్ళడానికి బస్సులు ఉంటాయంట. సో అది చూద్దాం అనమాట. సో కంటిన్యూ చేద్దాం వీడియో.
చూద్దాం. అందరి పేర్లు మా ఫ్రెండ్స్ అని తప్పిపోయారు, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. సాయిబాబా అనౌన్స్ చేపిస్తున్నాము. మేము తప్పిపోయినాము, నెట్వర్క్ లేదు, ఏం లేదు. సో మేము సాయిబాబా గుడి దగ్గరికి వచ్చేసి అనౌన్స్ చేపిస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏ విధంగా అయితే ఈ ప్రభల కోసము ఇక్కడ వచ్చారో జనాలు. అరే నువ్వు తప్పుతా రారా నా పక్క రెండు పోహాలైతే అలైన్ చేశాము. ఇన్ని లక్షల మందిలో ఏడు ఉన్నారో తెలియదు. వాళ్ళు వద్దంటే బండి దిగిపోయారు, బస్సు దిగారు. ఎక్కడ పోతారో అర్థం కావట్లేదు. అమ్మ చూడండి, అసలు ఇది ఎంట్రెన్స్ అనమాట. నీకు కనిచూపు మేరలో అన్ని పెట్టేస్తున్నా. సో ఇది మనకి సాయిబాబా టెంపుల్ అనమాట. లెఫ్ట్ సైడ్ అది మనకి కొండకి ఆడున్నాయి బండ్లు, ఆడున్నాయి నరసరాపురి ఆడున్నాయి బండ్లు. అటే అవ్వా. సో ఇది ప్రభావం అనమాట. సో ఫ్రెండ్స్ మాకు ఒకతను కలిసాడు, మాకు మమ్మల్ని అడ్రస్ అయ్యాడు, ఆయన అవలా చేసి పంపించేసినాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కనిపిస్తుందా మనకి, అది వినాయకుని విగ్రహము ఒక కొండ పైన. అండ్ ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది, అండ్ అది పైన కొండ అది. అండ్ కింద మనకి ప్రభలు అనేది నేను జీవితంలో కదా మీరు ఒక చూడుకొని ఉంటారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ ఫేమస్ ఏది ఉంటుందని చెప్పేసి. ఒకసారి పైకి లేపు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో. లక్షల మంది అంటే లక్షల మంది మనకి ఇక్కడ. అరే ఇక ఆయన చూపెట్టిన ఫోటో ఇదే నువ్వుగా. సో మీకు ఇప్పుడు ఒక చూపిస్తాను. ఇది మనకి ఈరోజే ఓపెన్ అయిందనమాట. ఇంతమంది వాల్మీకి పెట్టుకున్న అతను ఒక అతను చూపెట్టారు అనమాట. సో ఇది ఈరోజే ఓపెన్ అయింది ఈ విగ్రహము శివునిది. త్రికోటేశ్వర స్వామి దేవస్థానము కోటప్పకొండ. సో ఇంతమందిలో మామూలు ఏడున్నదో తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. చూడాలి ఎంత కష్టమైనా సరే కలవాలి కదా ఎండ్ ఆఫ్ ద డే మేము వెళ్ళాలంటే. సో ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ కొంచెం దూరం అయితే ప్రభల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అటు వరకు మేము ఇక్కడ పెట్టినా కదా ఆ ప్లేస్ వరకు మొత్తం ప్రభలు ఉంటాయి. సో వీళ్ళందరూ వచ్చేది కూడా దానికి మాత్రమే. చూసి మనము లోపలికి వెళ్ళి చూద్దాము, అక్కడ వెళ్ళి కలుద్దాం. ఫుల్ మంది ఇక్కడ 4-5 అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కోటీశ్వర జంగమ అన్నదాన సత్రం ఇది. పిలుస్తూనే ఉన్నాము, ఇంకా ఎక్కడికి రావట్లేదు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సత్యమూర్తి భవన్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం మనకు ఒక కొండ మీద ఉంటుంది.
కనిపిస్తుందా మొత్తము, ఇది మొత్తం దుమ్ము కాదు, మొత్తం జనాలే. సో వాటి ముందర అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు. మనం ఇప్పుడైతే ఆడికి వెళ్ళి చూద్దాము, మ్యాక్సిమం ట్రై చేస్తాను. జనాలు చూడండి మొత్తం ఒకసారి. టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న క్లిప్ జూమ్ చేసి చూపెడతాను చూడండి, ఎంత ఫోకస్ ఉంటుందా. లేపింది లేపింది.
Charlie Bangaru Palem. ఇక్కడ జరిగే ఉత్సవం అన్నమాట. చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ చేస్తారు. తిరణాలు అంటారు. ఇక్కడ ఆడమగ అందరూ ఇదన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కనిపిస్తున్న ఈ ప్లేస్ మొత్తం జనసంద్రోహమే. అక్కడ ఆ ఎడ్జ్ నుంచి అక్కడ కనిపిస్తున్న నుంచి ఇక్కడ దాకా టోటల్గా మీరు మొత్తం చూడొచ్చు. సో మీరు ప్రీవియస్లో చూసింది మొత్తము ఒక్కొక్క దానికడ ఆ విధంగా మనకు సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.